అమ్మా. ఏం నాన్న? అమ్మయ్యా, ఇప్పటికి నా మనసు కుదుటపడింది. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎక్కడికి లేదు నాన్న, నేను ఒక పెద్ద పని చేసి వచ్చాను. నాన్న, ఒక భయంకరమైన సింహంతో పోట్లాడిచ్చాను. సింహంతోనా? సరే సరే. అది అడవి సింహం కాదు నాన్న, మానవ రూపంలో ఉన్న సింహం, ఉగ్రసింహుడితో. ఉగ్రసింహుడితోనా? వాడా నీతో పోట్లాడాడు? కాదు నాన్న, నేనే వాడి గుహలోకి వెళ్ళి పోట్లాడొచ్చాను. వాడి గుహలోకి ఎందుకు వెళ్ళావు తల్లి? వాడు ఖైదు చేసిన వాళ్లను విడిపించడానికి. అయ్యయ్యో, అవివేకంతో ఎంత అపాయాన్ని తెచ్చావమ్మా. ఇప్పుడు ఏమిటి చేయటం? ఏం నాన్న, ఎందుకంత భయం? ఆ గుహ రహస్యాన్ని తెలుసుకున్న వాళ్ళని అంతం చేయకుండా వదిలిపెట్టాడు వాడు. ఇక ఈ క్షణం నుంచి మనకు ప్రమాదమే తల్లి. నాన్న, ఉగ్రసింహుడు పొరపాటునైనా మన జోలికి రాడు. పిచ్చి తల్లి, నీకు తెలియదమ్మా, నువ్వు పసిదానివి. పోనీ మీకంత భయంగా ఉంటే మన దేశానికి వెళ్ళిపోతే? నాకు కూడా ఏ దిక్కు ముక్కు లేని ఏకాంత ప్రదేశంలో ఉండటం ఇష్టం లేదు నాన్న. మనం మన దేశానికి వెళ్ళిపోదాం. వద్దమ్మా, వద్దు. మన ప్రాణం పోయినా సరే ఆ ప్రాంతాల్లోనే అడుగు పెట్టకూడదు. ఆ ఆలోచన మర్చిపోతల్లి. నాన్న, ఒక్కసారైనా మాతృదేశాన్ని కళ్ళారా చూడాలనే ఆశ నాకు మాత్రం ఉండదా? పెదవులు కదపకముందే నా హృదయంలోని కోరిక తెలుసుకొని నన్ను ఆదరిస్తున్నారే. కష్టాలంటే ఏమిటో తెలియకుండా తండ్రిగాను తల్లిగాను నన్ను కాపాడుతున్న మీరు ఇప్పుడు మాత్రం ఈ కోరిక ఎందుకు నాన్న కాదంటున్నారు? నాన్న, ఏమిటి నాన్న ఇది? ఎందుకు బాధపడుతున్నారు? నేనేమన్నా తప్పు చేశానా? లేదమ్మా, లేదు. నువ్వేమీ తప్పు చేయలేదు. నేనే నీకు అన్యాయం చేస్తున్నాను తల్లి. నీ కోరికలు తీర్చకుండా నీ మనసును కష్టపెడుతున్న ఈ కఠినాత్మని క్షమించమ్మా. నాన్న, ఏమిటి నాన్న ఇది? మీరే నన్ను క్షమించాలి. తెలివి తక్కువగా మీ మనసును బాధ పెట్టాను. లేదమ్మా. నాన్న, నేను ఒక సంగతి అడగనా? అడుగమ్మా. మా అమ్మ విమల, ఆ సంగతి మాత్రం అడగమ్మా. ఆ భయంకర రహస్యాన్ని తెలుసుకోవాలని కళలో కూడా ప్రయత్నించగమ్మా. కళలో కూడా ప్రయత్నించు. సరే నాన్న. అయ్యగారు. ఏం గౌరీ? ఎవరో ఒక జబ్బు మనిషి మన తోటలోకి వచ్చి పడిపోయాడండి. అయ్యో పాపం. ఆయన్ని మన పేటంట్లో పండుకోబెట్టాను. మంచి పని చేశావు. సరే, నువ్వు వెంటనే డాక్టర్ని తీసుకొచ్చి జాగ్రత్తగా చూడమని చెప్పు. అలాగేనండి. వెళ్ళు. ఈ బొమ్మ మీరు రాసిందేనా? అవును. ఇందులో ఏమన్నా? లేదు, మీరు నన్ను ఒక్కసారిగా చూశారు, అంత మాత్రాన ఇంత బాగా ఎలా వేయగలిగారా అని. భగవంతుణ్ణి కళ్ళారా చూచి కూడా మర్చిపోవచ్చు, కానీ మిరిమిట్లు గొలిపే నీ సౌందర్యాన్ని ఒక్కసారి చూచి ఆ జన్మాంతం వరకు మర్చిపోగలనా? కోరి కోరి నీ రూపము కనగా, కోరి కోరి నీ రూపము కనగా, తీరును ఆకలి దాహములే, తీరును ఆకలి దాహములే. చేరి చేరి నీ పాటలు వినగా, చేరి చేరి నీ పాటలు వినగా, చిందును అమృత బిందువులే, చిందును అమృత బిందువులే. కోరి కోరి నీ రూపము కనగా, తీరును ఆకలి దాహములే, తీరును ఆకలి దాహములే. ఎందుకా నవ్వు? మీరు చిత్రకారులు మాత్రమే అనుకున్నాను, కవులు గాయకులు కూడా అనుకోలేదు. రాతి విగ్రహాలు సహితం రమ్యమైన కవిత్వాన్ని పలికే ఆంధ్రదేశంలో పుట్టిన నాకు నీలాంటి బంగారు బొమ్మ కంటపడగానే కవిత్వం రావడం కూడా ఒక కష్టమైన పనేనా? ఇంత తెలివిగా మాట్లాడేవారు ఆ దొంగల బారి నుండి తప్పించుకోవడంలో తప్పిపడ్డారే. విమలా, ఇదిగో, నాకు ఉపకారం చేసిన వాళ్ళని దొంగలు అని నిందించు. ఏమిటి, మీకు ఉపకారం చేసిన వాళ్ళ? అవును కాదా? మరి వాళ్లే నన్ను పట్టుకోకపోతే నిన్ను చూసే అదృష్టం నాకు కలిగేదేనా? ఓ అలాగా? విమల, ఇది మళ్ళీ తప్పిస్తానని మాటివ్వు, వెళ్ళి వాళ్ళ చేతుల్లోనే పట్టుబడతా. వద్దు 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 వద్దు, నేను వాడిని ఒక్కసారిగా కాపాడాను. మళ్ళీ మీరు పట్టుపడితే మీ చెవులు. పోతేనే కళ్ళుంటే చాలదు నీలాంటి కళామూర్తిని చుట్టానికి. విమల, నిన్ను చూచిన క్షణం నుంచి
నువ్వు నా కోసం పుట్టావని దృఢ నమ్మకం నాలో నాటుకుపోతుంది. చెప్పా ఈ పిచ్చి వేషాలు నా దగ్గర పనికిరావు. అడకత్తుల్లో బొక్కలు నొక్కినట్టు నొక్కి కట్టుకుని గొంతు కత్తిరించి మారేస్తాను. ఇవాళ ఇక్కడుండి రేపు మేఘర్ తడితే నువ్వు కుక్కల వారి వెనకే పోతావు. ప్రేమట ప్రేమ జామకాయనుకున్నావా కొరుకు తినటానికి? కలలు ఫలించే కాలములో, కలలు ఫలించే కాలములో కలిసిన ప్రేమలు శాశ్వతమే, కలిసిన ప్రేమలు శాశ్వతమే. కలనైనా మెలకువనైనా, కలనైనా మెలకువనైనా లోకము సుందర నందనమే, లోకము సుందర నందనమే. కలలు ఫలించే కాలములో కలిసిన ప్రేమలు శాశ్వతమే, కలిసిన ప్రేమలు శాశ్వతమే.